వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు సాత్వత వంశాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. వృష్ణి ఆ సాత్వతుని యొక్క పుత్రుల్లో ఒకరే వృష్ణి. అక్కడి నుంచి ప్రారంభించి ఆ వంశాన్ని విస్తారంగా వర్ణించి చెబుతూ ఉన్నారు. కుకురో భజమానశ్చ శుచిః కంబల బర్హిషః కుకురస్య సుతో వహ్నిః విలోమాతనయస్తతః. సాత్వతుని యొక్క పుత్రులలో అంధకుడు అనే పేరు కలిగినటువంటి వాని వంశవృక్షాన్ని వర్ణిస్తున్నారు. అంధకునకు 4 పుత్రులున్నారు. ఆ 4 పేర్లు కుకురుడు, భజమానుడు, శుచి, కంబలబర్హిషు అనే పేరు కలిగిన వాళ్ళు 4 ఉన్నారు. ఈ 4లో మొట్టమొదటి పుత్రుడైనటువంటి కుకురునకు వహ్ని అనే పేరు కలిగిన పుత్రుడు కలిగాడు. ఆ వహ్ని అనేవానికి విలోముడు అనే పుత్రుడు కలిగాడు అని వర్ణించి చెప్పారు. కపోతరోమా తస్యాను సఖా యస్య చ తుంబురుః అంధకో దుందుభిస్తస్మాత్ అరిద్యోతః పునర్వసుః. విలోముని యొక్క కుమారుని పేరు కపోతరోముడు అని చెప్పి ఆ కపోతరోముని పుత్రుని పేరు అనువు అని వర్ణించారు. ఇక్కడ అనువు అనే మహారాజు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన తుంబురునితో స్నేహం కలిగి ఉన్నాడు అని ఒక ప్రత్యేక విషయాన్ని వర్ణించి అనువు యొక్క కుమారుని పేరు అంధకుడు, అంధకుని కుమారుని పేరు దుందుభి, దుందుభి పుత్రుని పేరు అరిద్యోతుడు అని చెప్పి ఆ అరిద్యోతుని కుమారుని పేరు పునర్వసుడు. తస్యాహుకశ్చాహుకీచ కన్యా చైవాహుకాత్మజౌ దేవకశ్చోగ్రసేనశ్చ చత్వారో దేవకాత్మజాః. ఆ పునర్వసు అనేటువంటి పేరు కలిగిన వాని కుమారుని పేరు ఆహుకుడు అన్నారు. అలాగే ఈ పునర్వసునకు ఆహుకుడు అనేటువంటి పుత్రునితో పాటు ఒక కుమార్తె కూడా ఉన్నది. ఆమె పేరు ఆహుకి. కుమారుని పేరు ఆహుకుడు, మరి పుత్రిక పేరేమో ఆహుకి అని చెప్పారు. ఇక ఇక్కడి నుంచి ముఖ్యమైన విషయాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. పునర్వసునకు జన్మించినటువంటి ఆహుకుడనే పుత్రుని యొక్క సంతానాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఆహుకునకు 2 పుత్రులున్నారు. ఆ 2 పుత్రుల్లో మొదటి వాని పేరు దేవకుడు, రెండో వాని పేరు ఉగ్రసేనుడు అన్నారు. ఆహుకుని కుమారుడైనటువంటి దేవకునకు మళ్ళీ 4 పుత్రులున్నారు. దేవవానుపదేవశ్చ సుదేవో దేవవర్ధనః తేషాం స్వసారః సప్తాసన్ ధృతదేవాదయో నృప. దేవకుని పుత్రులు 4 అని చెబుతున్నారు ఇక్కడ. దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనే 4 పుత్రులున్నారు దేవకునకు. మరి పుత్రులతో పాటు పుత్రికలు కూడా ఉన్నారు ఈ దేవకునకు. 4 పుత్రులైతే మరి పుత్రికలు ఎంతమంది ఆయనకంటే 7 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెబుతున్నారు. శాంతి దేవోపదేవాచ శ్రీదేవా దేవరక్షిత సహదేవా దేవకీచ వసుదేవ ఉవాహతాః. ఈ దేవకుని 4 పుత్రులు కాకుండా ఆ 7 పుత్రికలు దేవకుని యొక్క పుత్రికల పేర్లు వర్ణించి చెబుతూ శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, ధృతదేవ, దేవకి అనే పేరు కలిగిన 7 పుత్రికలు ఉన్నారు. ఎవరికి అంటే దేవకునకు 4 పుత్రులు, అదేవిధంగా 7 పుత్రికలు. ఈ 7 మంది పుత్రికలను, ఆ దేవకుని పుత్రికలను వసుదేవుల వారు వివాహం చేసుకున్నారన్నారు. వసుదేవుల వారి వృత్తాంతం కూడా మనకి ముందు సంక్షిప్తంగా అందిస్తారు. ముందు అసలు ఈ 7 పుత్రికలను, దేవకుని పుత్రికలను ఎవరు వివాహం చేసుకున్నారంటే వసుదేవుల వారే వివాహం చేసుకున్నారని చెప్పారు. కంసస్సునామ న్యగ్రోధ
కంకః శంకుః సుహుస్తథ రాష్ట్రపాలోధ సృష్టిశ్చ తుష్టిమానౌ ఉగ్రసేనయః. ఇప్పుడు ఆహుకునకి ఇద్దరు పుత్రులు అనుకున్నాం. మొదటి పుత్రుని పేరేమో దేవకుడు, రెండో పుత్రుని పేరు ఉగ్రసేనుడని కూడా చెప్పుకున్నాం. దేవకుని యొక్క సంతానం గురించి వర్ణించి చెప్పారు. ఆయనకి 4 పుత్రులు 7 పుత్రికలు అని. ఆ తర్వాత ఆహుకుని రెండవ కుమారుడైనటువంటి ఉగ్రసేనుని యొక్క సంతానాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉగ్రసేనుల వారికి 9 మంది పుత్రులున్నారు. వాళ్ళెవరు అంటే కంసుడు, సునాముడు, న్యగ్రోధుడు, కంకుడు, శంకువు, సుహు, అలాగే రాష్ట్రపాలుడు, సృష్టి, తుష్టిమంతుడు అనే పేరు కలిగిన 9 మంది పుత్రులున్నారు ఉగ్రసేనునకు అని వర్ణించి చెప్పారు. వీరిలో మొదటివాడి పేరే కంసుడు అన్నారు. అంటే ఇప్పుడు కంసుడు దేవకి అన్నా చెల్లెళ్ళే, అన్నదమ్ముల బిడ్డలన్నమాట. ఆ తరువాత కంస, కంసవతి, కంక, శూరభూరాష్ట్రపాలిక, ఉగ్రసేన దుహితరః, వసుదేవానుజ స్త్రియః. ఉగ్రసేనునకు పుత్రులతో పాటు పుత్రికలు కూడా ఉన్నారు. ఆ వివరాలు చెబుతున్నారు. ఉగ్రసేనుల వారికి మొత్తం 9 మంది పుత్రులైతే అందులో కంసుడు మొదటివాడు అనుకున్నాం. ఇప్పుడు పుత్రికల పేర్లు చెబుతున్నారు. ఉగ్రసేనుల వారి పుత్రికల పేర్లు వాళ్ళు 5: కంస, కంసవతి, కంక, అలాగే శూరభువు అనే పేరు కలిగినటువంటి ఆమె. చిట్ట చివరి పుత్రిక పేరు రాష్ట్రపాలిక. ఇలా 5 పుత్రికలు ఉన్నారు ఉగ్రసేనునకు. వీళ్ళను ఎవరు వివాహం చేసుకున్నారు అంటే వసుదేవుల వారి సోదరులు వివాహం చేసుకున్నారు. శూరో విదూరధాదాసీత్ భజమానః సుతస్తతః సినిస్తస్మాత్ స్వయం భోజో హృదీకః తత్సుతో మతః. ఆ తరువాత వృష్ణికి రెండవ పుత్రుడైనటువంటి చిత్రరథుడు అనేవారు ఉన్నారు. ఆ చిత్రరథుని యొక్క కుమారుని పేరు విదూరథుడు. మరి వృష్ణి యొక్క మొదటి పుత్రుని పేరు శఫల్గుడని ఆయన వృత్తాంతం అంతా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ వృష్ణి రెండవ పుత్రుడైనటువంటి చిత్రరథుని యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలు అందిస్తూ ఉన్నారు. చిత్రరథుల వారి యొక్క కుమారుడు విదూరథుడైతే ఆ విదూరథుని పుత్రుడు శూరుడు. ఆ శూరుని కుమారుని పేరు భజమానుడు. భజమానుని యొక్క పుత్రుని పేరు సిని. సిని పుత్రుని పేరు స్వయంభోజుడు. స్వయంభోజుని పుత్రుని పేరు హృదీకుడు అని వర్ణించి చెప్పి దేవబాహు శతధను కృతవర్మేతి తత్సుతాః దేవమీఢస్య శూరస్య మారిషా నామ పత్న్యభూత్. స్వయంభోజుని పుత్రుడైనటువంటి హృదీకునకు ప్రధానంగా 3 పుత్రులున్నారు, ఇంకా కుమారులున్నారు. ఆ 3 పేర్లు ముందుగా చెబుతున్నారు. హృదీకుని యొక్క పుత్రుని పేర్లు దేవబాహువు, అదేవిధంగా శతధనువు, తరువాత కృతవర్మ అనే పేరు కలిగిన 3 కుమారులున్నారు. వారితో పాటుగా దేవమీఢుడు అనే పేరు కలిగిన పుత్రుడు కూడా ఉన్నాడు హృదీకుల వారికి. దేవమీఢస్య శూరస్య మారిషా నామ పత్న్యభూత్. ఆ దేవమీఢుని యొక్క కుమారుని పేరే శూరుడు అని చెబుతూ ఉన్నారు. ఆ శూరుని యొక్క భార్య పేరు మారిషా అని చెప్పారు. తస్యాం స జనయామాస 10 పుత్రాన్ అకల్మషాన్ వసుదేవం దేవభాగం దేవశ్రవసమానకం. ఇప్పుడు వసుదేవుల వారి యొక్క వృత్తాంతం వచ్చింది. వసుదేవుల వారి యొక్క తండ్రి పేరు శూరుడు అని చెప్పి ఆ శూరునకు మొత్తం ఎంతమంది సంతానం అంటే 10 మంది సంతానం. మారిష అనే పత్ని యందు 10 మంది జన్మించారు. ఆ 10 మందిలో మొట్టమొదటి పేరు వసుదేవుల వారు. మిగతా వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ వర్ణించి చెబుతున్నారు. వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవసుడు, ఆనకుడు, సృంజయుడు, అదేవిధంగా శ్యామకుడు, ఇంకా కంకుడు, శమీకుడు, వత్సకుడు, వృకుడు అని 10 మంది సంతానం సూర్యుల వారికి. అందులో మొట్టమొదటి పేరు వసుదేవుడు. సృంజయం శ్యామకం కంకం శమీకం వత్సకం వృకం అని ఈ విధంగా సూర్యుల వారి యొక్క సంతానం 10 మంది పేర్లు వర్ణించి చెప్పిన తర్వాత వసుదేవుల వారి గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. దేవదుందుభయో నేదుహు ఆనక యస్య జన్మని
వసుదేవం హరే స్థానం వదంత్యానక దుందుభిం. వసుదేవుల వారు జన్మించినప్పుడు దేవతల వాద్య విశేషాలన్నీ మ్రోగినాయి. దేవతలు చక్కగా మంగళధ్వనులు వాయించారు. ఎందువల్ల అంటే వసుదేవుల వారికేగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడనేటువంటి పేరుతో ఉద్భవించబోతూ ఉన్నారు. ఆ పరమాత్ముడు వసుదేవుల వారికి జన్మించబోతూ ఉన్నాడు. అంటే పరమాత్మునికే తండ్రి అయ్యేటువంటి అదృష్టం ఆ వసుదేవుల వారికి కలిగింది. కాబట్టి పరమాత్ముని జన్మకు, అంటే పరమాత్మునకు జన్మ లేదు, ఆయన మానవ రూపంలో ఉద్భవించటానికి తన తండ్రిగా వసుదేవుల వారిని ఎంచుకున్నారంటే ఆయన ఎంత గొప్పవాడు. అందువల్లనే ఆ వసుదేవుడు జన్మించినప్పుడు దేవతలు ఆనందంగా మంగళధ్వనులను చక్కగా మ్రోగించారు. అందుకనే ఆ వసుదేవుల వారిని ఏమని పిలుస్తారంటే ఆనక దుందుభి అని పిలుస్తారు. వసుదేవం హరే స్థానం వదంత్యానక దుందుభిం. శ్రీ మహావిష్ణువుకే ఆయన శ్రీ మహావిష్ణువు పుత్రునిగా ఆయనకు జన్మించాడు. కాబట్టి పరమాత్ముడు ఈ భూమి మీదకి రావటానికి వసుదేవుడు కూడా ఒక ప్రధాన కారణం అయ్యాడు. కాబట్టి ఆయనకు చక్కగా శుభం జరగాలి అని ఆయన జన్మించినప్పుడు దేవతలందరూ మంగళవాయిద్యములు మ్రోగించారు. ఆయన్ని ఆనకదుందుభి అనే బిరుదు కలిగించారు. పృథాచ శ్రుతదేవాచ శృతకీర్తి శృతశ్రవాహ. ఇప్పుడు మరి వసుదేవుల వారి తండ్రి సూర్యుడు, ఆయనకి 10 మంది పుత్రులు ఉన్నారు కదా, మరి సూర్యుల వారికి పుత్రికలు కూడా ఉన్నారు. వారి వివరాలు చెబుతూ ఉన్నారు. ఆయనకు 5 పుత్రికలు ఉన్నారు. వారెవరు అంటే పృథ, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాధిదేవి అనే పేరు కలిగినటువంటి 5 పుత్రికలు ఉన్నారు సూర్యుల వారికి. 10 మంది పుత్రులు, 5 పుత్రికలు. రాజాధిదేవి చైతేషాం భగిన్యః పంచకన్యకాః. ఈ విధంగా 5 ఉన్నారు సూర్యుల వారికి. వీళ్ళంతా వసుదేవుని చెల్లెళ్ళే. కుంతే సఖ్యుః పితాశూరో హ్యపుత్రస్య పృథా మదాత్. ఇక్కడ సూర్యుడనే మహారాజునికి 5 పుత్రికలు, అందులో మొట్టమొదటి పుత్రిక పేరు పృథ అన్నారు. ఈ సూర్యునకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు కుంతి. కుంతిభోజుడని ప్రసిద్ధుడు, ఆయన పేరు కుంతి. ఆయనకి సంతానం లేదు. సూర్యులు వారు అనుకున్నారు, నాకు 5 పుత్రికలు ఉన్నారు కదా, నా స్నేహితుడు సంతానం లేక బాధపడుతున్నాడు, అతడు పెంచుకోవటానికి నా కుమార్తెను ఇస్తాను అని ఆలోచన చేసుకుని తన కుమార్తె అయినటువంటి పృథను ఆ కుంతి అనే తన స్నేహితునికి ఇచ్చాడు పెంచుకోవటానికి. అప్పటి నుంచి ఈ పృథ అనే పేరు కలిగినటువంటి సూర్యుని యొక్క కుమార్తె కుంతి అనే మహారాజు దగ్గర పెరగడం వల్ల ఆమెను కూడా కుంతి అని పిలిచారు. ఆవిడే సాక్షాత్తు పాండవుల మాత. కుంతే సఖ్యు పితాశూరో హ్యపుత్రస్య పృథా మదాత్ సాప దుర్వాససో విద్యాం దేవహూతిం ప్రతోషితాత్ తస్యా వీర్య పరీక్షార్థం ఆజుహావ రవిం శుచిం. ఈ కుంతీదేవి పృథ ఎంత గొప్పదంటే, ఒకసారి దుర్వాస మహర్షి వచ్చారు కుంతి మహారాజు యొక్క రాజ్యానికి. వచ్చినప్పుడు ఆ దుర్వాస మహర్షి చాలా పరీక్షలు చేస్తూ ఉంటారు భక్తుల్ని. అందువల్ల ఆ మహారాజు గారు కూడా భయపడి తన కుమార్తెను, తను పెంచుకుంటున్నటువంటి కుమార్తెనే ఆ మహర్షి సేవ కోసం ఏర్పాటు చేశారు. ఆయనకి ఏం కావాలంటే అవి జాగ్రత్తగా చూసుకోమ్మా, అసలే దుర్వాస మహర్షి ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటారు, ఆయన పరీక్షకి నిలబడాలి, ఏ సమయంలో ఏది అడిగినా కాదనకుండా ఆయనకు కావలసినటువంటి ఆహారాధికము అలాగే జలములు ఇవన్నీ తెచ్చిపెట్టు, పూజా ద్రవ్యాలని చెప్పి తన కుమార్తెనే అక్కడ అట్టే పెట్టారు. అప్పుడు అంత పట్టుదల గొప్ప శక్తి కలిగినటువంటి దుర్వాస మహర్షి కూడా సహజంగా కోప్పడే లక్షణం ఉన్నవాడైనా ఈ కుంతీదేవి చేసినటువంటి సేవలతో ఆయన బాగా ప్రసన్నుడైపోయి తాను అక్కడికి వచ్చిన పని పూర్తయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ, అమ్మా నీకు ఏ వరం కావాలో కోరుకో, నువ్వు చేసిన సేవలకు నేను చాలా ప్రసన్నమయ్యాను అంటే ఆవిడేం కోరుకోలేదు. అప్పుడు ఆయనే వరం ఇచ్చారు దుర్వాస మహర్షి. ఏ దేవతనైతే నువ్వు నేను చెప్పినటువంటి మంత్రంతో పిలుస్తావో ఆ దేవుడు నీ దగ్గర ప్రత్యక్షమవుతాడు అని మంత్రోపదేశం చేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కుంతీదేవి మనస్సులో ఒక ఉత్సుకత బయలుదేరింది. నిజంగా దేవతలు వస్తారా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే అని చెప్పి ఆ విద్యను ఉపయోగించి ఆ దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి విద్యను, ఉపాసనను ఆధారంగా చేసుకుని సూర్య భగవానుణ్ణి ఆహ్వానించింది ఆవిడ. తస్యా వీర్య పరీక్షార్థం ఆజుహావ రవిం శుచిం.
పవిత్రుడైనటువంటి ఆ సూర్య భగవానుణ్ణి పిలవంగానే తదైవోపాగతం దేవం వీక్ష విస్మిత మానస ప్రత్యయార్థం ప్రయుక్తామే యాహి దేవ క్షమస్వమే. సూర్యభగవానుడు చెదురుకుండా నుంచుని నీకేం కావాలో కోరుకో అంటే, అయ్యో స్వామి క్షమించండి, దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ విద్యలో ఉన్న గొప్పతనాన్ని పరీక్షించటం కోసం నేనేదో చమత్కారంగా పిలిచాను, కానీ నాకేం అక్కర్లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అంది ఆవిడ. అంటే అప్పుడు ఆ సూర్యభగవానుడు అంటున్నారు, అమోఘం దర్శనం దేవి ఆదిత్సే త్వయి చాత్మజం యో నిర్యథా నదుష్యేత కర్తాహంతే సుమధ్యమే. సూర్యభగవానుడు అన్నాడు కుంతీదేవితో, నేను వచ్చినటువంటి రాక వ్యర్థం కాకూడదు, అందువల్ల నీకు దివ్యమైనటువంటి సంతానాన్ని ఇస్తాను. ఆ సంతానం నీకు దివ్యమైన సంతానం కాబట్టి నీ కన్యాత్వానికి ఏ విధమైనటువంటి భంగము ఉండదు, నీవు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇతి తస్యాం స ఆదాయ గర్భం సూర్యో దివంగతః సద్య కుమార సంజజ్ఞే ద్వితీయ ఇవ భాస్కర. ఈ విధంగా తన తేజస్సును ఆమె యందు ప్రవేశపెట్టి సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు. ఆమెకు ఒక దివ్యమైనటువంటి సంతానం కలిగింది, ఒక బాలకుడు జన్మించాడు. అతడు ఎలా ఉన్నాడు అంటే సాక్షాత్తు సూర్యభగవానుని వలె ఉన్నాడు. తంసా అత్యజత్ నదీతోయే కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతి ప్రపితామహస్తామువాహ పాండుర్వై సత్య విక్రమ. వెంటనే కుంతీదేవి, ఇదేమిటి సూర్యభగవానుడిలా దివ్యమైన సంతానం ఇచ్చాడు, కానీ నాకు వివాహం కాలేదు, లోకాపవాదం వస్తుందనేటువంటి శంకతో ఆ పిల్లవాడిని ఒక చక్కటి మంజూషలో ఉంచి పెట్టెలో ఉంచి గంగా నదిలో విడిచిపెట్టింది. ప్రపితామహస్తామువాహ పాండుర్వై సత్య విక్రమ. ఓ పరీక్షిన్ మహారాజా, శ్రద్ధగా వింటున్నావా? ఆ కుంతీదేవినే తరువాత కాలంలో వివాహం చేసుకున్నవారు పాండు మహారాజు గారు మీ ముత్తాత అని చెబుతూ ఉన్నారు మన సుఖయోగీంద్రుల వారు. శృతదేవా అంతు కారుషో వృద్ధ శర్మ సమగ్రహీత్ యస్యామభూత్ దంతవక్త్రః ఋషి శప్తో దితేసుతః. అంటే ఇప్పుడు కుంతి మొదలుగా కలిగినటువంటి వారి అక్క చెల్లెళ్ళ యొక్క విషయాలన్నీ కూడా వర్ణించి చెబుతూ ఉన్నారు. శృతదేవ అంతు కారుషో వృద్ధ శర్మ సమగ్రహీత్ యస్యామభూత్ దంతవక్త్రః ఋషి శబ్దో దితేశ్యుతః. ఈ కుంతీదేవికి చెల్లెలున్నది, ఆమె పేరు శృతదేవ. ఆ శృతదేవను కరుష దేశానికి రాజైనటువంటి వృద్ధ శర్మ అనే పేరు కలిగినటువంటి మహారాజు వివాహం చేసుకున్నాడు. ఈ కుంతి చెల్లెలైనటువంటి శృతదేవకు వృద్ధ శర్మకు జన్మించినటువంటి వాడే దంతవక్తుడనే పేరు కలిగిన వాడు. ఇతడే పూర్వజన్మల్లో హిరణ్యాక్షునిగా జన్మించినటువంటి వాడు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది ఋషుల చేత శపించబడి 3 జన్మలు ధరించినటువంటి వారిలో రాక్షస ప్రవృత్తితో జన్మించినటువంటి ఆ జయ విజయులలో 3వ జన్మలో ఇక్కడ దంతవక్తునిగా జన్మించినటువంటి వాడు ఆ పూర్వజన్మలో హిరణ్యాక్షుడే, అంటే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు. ఆ తరువాత కైకేయో దృష్టకేతుశ్చ శృతకీర్తిమవిందత సంతర్దనాదయస్తస్య పంచాసన్ కైకయాసుతాః. ఆ తరువాత కేకయ రాజైనటువంటి దృష్టకేతు అనే మహారాజు కుంతి మరో చెల్లెలైనటువంటి శృతకీర్తిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ కలిగినటువంటి సంతానం ఎవరో వర్ణించి చెబుతున్నారు. సంతర్దనుడు, ప్రతర్దనుడు మొదలుగా కలిగిన 5గురు సంతానం ఉన్నారు అని. రాజా అధిదేవ్యా మావంత్యౌ జయసేనో అజనిష్టః దమఘోషశ్చేది రాజః శృతశ్రవసమగ్రహీత్. అలాగే కుంతీదేవి యొక్క మరో చెల్లెలు, అంటే కుంతీదేవి అంటే పృథ, ఆమెకు మరో చెల్లెలైనటువంటి రాజాధిదేవిని జయసేనుడనే పేరు కలిగినటువంటి మహారాజు గారు పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ జన్మించినటువంటి ఆ దంపతులకు జన్మించినటువంటి పుత్రులు విందుడు అనువిందుడు అనే పేరు కలిగిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళు అవంతి దేశాన్ని పరిపాలించారు అని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా దమఘోషశ్చేది రాజః శృతశ్రవసమగ్రహీత్. కుంతీదేవి మరో చెల్లెలు, ఆమె పేరు
శృతిశ్రవ అనే పేరు కలిగినటువంటి చెల్లెలు, కుంతీదేవి చెల్లెలు. ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారంటే చేదిరాజు అయినటువంటి దమఘోషుడు అనే పేరు కలిగిన మహారాజు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానమే శిశుపాలుడు అని చెబుతున్నారు. శిశుపాల సుతస్తస్యాః కథితః తస్య సంభవః దేవభాగస్య కంసాయాం చిత్రకేతు బృహద్బలౌ. ఆ శృతశ్రవస అనే పేరు కలిగిన కుంతి చెల్లెలు యొక్క కుమారుడే శిశుపాలుడు. దమఘోషునకు శృతశ్రవసకు జన్మించిన వాడు శిశుపాలుడు. ఆ తరువాత వసుదేవుని యొక్క సోదరుడు శూరుని పుత్రుడు అయినటువంటి దేవభాగుడు ఉగ్రసేనుని పుత్రిక అయినటువంటి కంసయందు ఇద్దరు పిల్లల్ని పొందాడు. వారి పేర్లు చెబుతూ ఉన్నారు. చిత్రకేతువు బృహద్బలుడు. దేవభాగస్య కంసాయాం చిత్రకేతు బృహద్బలవు అని ఆ వివరాలన్నీ వర్ణించి చెప్పి, కంసవత్యాం దేవశ్రవసః సువీర ఇషుమాంస్తథ కంకాయాం ఆనకాజ్జాతః సత్యజిత్ పురుజిత్ తథా. వసుదేవుని యొక్క మరో సోదరుడైనటువంటి దేవశ్రవసుడనే పేరు కలిగిన వానికి ఉగ్రసేనుని కుమార్తె కంసవతి యందు జన్మించినటువంటి వాళ్ళు ఇద్దరు పుత్రులు. వాళ్ళెవరు అంటే సువీరుడు ఇషుమంతుడు అనే పేరు కలిగినటువంటి వాళ్ళని వర్ణించి చెప్పి, అలాగే కంకాయాం ఆనకాజ్జాతః సత్యజిత్ పురుజిత్ తథా. వసుదేవుని మరొక సోదరుడైనటువంటి ఆనకుడనే పేరు కలిగిన వానికి కంక అనే పేరు కలిగిన ఉగ్రసేనుని కుమార్తె యందు జన్మించినటువంటి సంతానం ఇద్దరు, సత్యజిత్తు పురుజిత్తు అని చెప్పారు. ఆ తరువాత సృంజయో రాష్ట్రపాల్యాంచ వృషదుర్మర్షణాదికాన్ హరికేశ హిరణ్యాక్షౌ శూరభూమ్యాంచ శ్యామకః. వసుదేవుని యొక్క సోదరుడైనటువంటి సృంజయుడనే పేరు కలిగిన వానికి ఉగ్రసేనుని పుత్రిక అయినటువంటి రాష్ట్రపాలిక యందు జన్మించిన సంతానాన్ని చెప్తూ దుర్మర్షణుడు ఇత్యాదిగా కలిగినటువంటి సంతానం కలిగారు వాళ్లకు అని చెప్పారు. తరువాత హరికేశ హిరణ్యాక్షౌ శూరభూమ్యాంచ శ్యామకః. వసుదేవుని సోదరుల్లో మరొకడైనటువంటి శ్యామకుడనే పేరు కలిగినటువంటి వానికి ఉగ్రసేనుని పుత్రికైన శూరభువి అనే ఆమె యందు జన్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే హరికేశుడు హిరణ్యాక్షుడనే పేరు కలిగిన ఇద్దరు సంతానం కలిగారని వర్ణించి చెప్పారు. మిశ్రకేశ్యామప్సరసి వృకాదీన్ వత్సకస్తథా తక్ష పుష్కరశాలాదీన్ దుర్వార్క్ష్యాం వృక ఆదధే. అదేవిధంగా వసుదేవుని సోదరుల్లో మరొక సోదరుని పేరు వత్సకుడు. ఆ వత్సకునకు మిశ్రకేశి అనే పేరు కలిగినటువంటి అప్సరసయందు వృకుడు అనే పేరు కలిగినటువంటి కుమారుడు జన్మించాడు. ఆ వృకునకు దుర్వార్క్షి అనే పేరు కలిగిన పత్ని యందు కలిగిన సంతానాన్ని కూడా వర్ణించి చెబుతూ ఉన్నారు. తక్షుడు పుష్కరుడు శాలుడు ఇత్యాదులు అని ఈ విధంగా వంశక్రమం నడుస్తూ ఉన్నది. ఈ విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం నమో నారాయణాయ.